యేసుతో ఈ దినం ఉదయకాలము పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి నిర్గమాకాండము 11వ అధ్యాయము 7వ వచనం. యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలీయులను వేరుపరచునని మీకు తెలియబడునట్లు. యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలీయులను వేరుపరచబడునని మీకు తెలియబడినట్లు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదరుడా సహోదరి, మనుషులు రెండు రకాలుగా మనకు కనబడుతున్నారు. ఆ దినాల్లో మోషే దినాలలో ప్రజలను రెండు రకాలుగానే వర్గీకరించారు. ఒకే దేశంలో ఉంటున్నా, ఒకే ప్రాంతంలో ఉంటున్నా, ఒకే నీరు వారు తాగుతున్నప్పటికి కూడా ఒకటి ఐగుప్తీయులని, రెండవది ఇశ్రాయేలీలని. ఈ దినాల్లో కూడా మనుషులందరినీ కూడా రెండు రకాలుగా విభజించవచ్చు. లోక సంబంధమైన వారందరినీ కూడా ఐగుప్తీయులని, దేవుని సంబంధమైన వారందరినీ ఇశ్రాయేలీయులని చెప్పవచ్చు. ఈ సందర్భం మనకు తెలుసు. దేవుడు ఫరోకు తన యొక్క అధికారులకు తన యొక్క గొప్పతనాన్ని, మహిమను చూపిస్తూ ఐగుప్తులో చేస్తూ వచ్చిన ఆ గొప్ప ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, అంతేకాదు ఆ భయంకరమైన తెగుళ్ళు, ఆ సందర్భాల్లో వ్రాయబడిన ఈ మాట. ఇక్కడ మనం చూస్తే ఒకే ప్రాంతంలో ఐగుప్తీయులు, ఇశ్రాయేలు నివసిస్తున్నారు. అయితే ఆ దేశం మీదకు వచ్చే శిక్ష, ఆ భయంకరమైన తెగులు, ఘోరమైన మరణాలు, అలాంటి పరిస్థితులన్నిటిలో దేవుడు చెప్తూ ఇలా అంటున్నాడు, నేను శిక్ష అయితే పంపిస్తాను, ఉగ్రత అయితే కురుస్తుంది, కానీ ఒకటి ఆ సమయంలో ఇశ్రాయేలీయులను ఐగుప్తీయుల్లో నుంచి నేను వేరుపరుస్తాను. దేవుడు ఎంత గొప్ప దేవుడండి. ఈ దినాల్లో మనం చూసినట్లయితే కొంతమంది సహోదరులు వంట చేస్తూ ముందు ఆ బియ్యంలో నుంచి ఆ రాళ్ళను, ఆ మట్టి గడ్డలను, ఆ వడ్లను ఎలాగైతే వేరు చేసి ఎంత పరిశుభ్రంగా ఆ ఆహారాన్ని వండుతారో, దేవుడు కూడా మన జీవితం విషయంలో అంత ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాడు. ఐగుప్తీయుల మీదకి వచ్చే ఆ శిక్ష నుంచి, ఆ తెగుళ్ళ నుంచి అక్కడే ఉంటున్నప్పటికి కూడా ఇశ్రాయేలు ప్రజలను ఆయన ప్రత్యేకపరుస్తున్నాడు, వేరుపరుస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే అదే నిర్గమాకాండం 11:7లో ఇంకొక మాట రాయబడి ఉంది. మనుషుల మీద కానీ, జంతువుల మీద కానీ, ఇశ్రాయేలీయుల్లో ఎవరి మీదనైనను ఒక కుక్కయు తన నాలుక ఆడించదు. దేవుడు ఇస్తున్న ఆ గొప్ప హామీ అనేది ఇశ్రాయేలు విషయంలో మనం చూస్తున్నాం. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ దినాన మన దైనందిన జీవితంలో కూడా మనము ఐగుప్తీయుల మధ్యలో ఉంటున్నామని మీరు గుర్తు చేసుకోవచ్చు. నువ్వు పనిచేసే చోట ఐగుప్తీయులు ఉంటారు. నువ్వు నివసించే చుట్టుపక్కల ఐగుప్తీయులు ఉంటారు. నువ్వు వెళ్ళే ప్రయాణాలలో కూడా నీ చుట్టూ ఐగుప్తీయులు అనగా లోకస్తులు, దేవుణ్ణి ఎరగని వారు, దేవునికి భయపడిన వారు, దేవుడంటే ఇష్టం లేని వారు, కఠినమైన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అయినప్పటికీ కూడా మన ఆత్మీయ జీవితము మనం నమ్మకంగా ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా దేవుడు మనలని వేరు చేస్తాడు. చాలాసార్లు మనం అనుకుంటాము, ఏంటి ప్రభువా, నేను వీరి మధ్యలో ఉంటున్నాను, వీరి మధ్యలో నేను ఎందుకు ఎంత ఆత్మీయంగా ఉండాలి, ఎందుకు నమ్మకంగా ఉండాలి, వారెంతో స్వేచ్ఛగా ఉంటున్నారే, స్వేచ్ఛగా తింటున్నారు, స్వతంత్రంగా తాగుతున్నారు, ఆనందంగా ఉంటున్నారు. నా విశ్వాసాన్ని నేను కాపాడుకోవటం వలన, నా పరిశుద్ధతను నేను కాపాడుకుంటూ ప్రత్యేకంగా జీవించటం వలన నాకు నిందలు, అవమానాలు తప్ప నాకు ఎలాంటి బహుమానం లేదు కదా, నాకు ఎలాంటి మెప్పు లేదు కదా అని నువ్వు బాధపడవచ్చు, భయపడవచ్చు. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వున్న ప్రతి చోట కూడా భయంకరమైన పరిస్థితులు అనేవి వస్తాయి. చెప్పలేని పరిస్థితులు వస్తాయి. మరి ఎదురు చూడని పరిస్థితులు వస్తాయి. అలాంటి సమయంలో దేవుని కొరకై నమ్మకంగా జీవిస్తూ ఇశ్రాయేలీల అనుభవంలో ఉన్న వారిని దేవుడు వేరుపరుస్తాడు, వారిని ప్రత్యేకపరుస్తాడు. వాళ్ళ విషయమై ఎంతో ఆయన శ్రద్ధ తీసుకుంటాడు. కాబట్టి ఈ దినాన నువ్వు కృంగిపోవద్దు, బాధపడవద్దు. నేను ఇంట్లో ఇంత నమ్మకంగా నేను ఒక్కదాన్నే విశ్వాసంతో జీవిస్తున్నాను, నేనొక్కడినే ఆత్మీయంగా ఉంటున్నాను. నా భార్య, నా పిల్లలు, నా భర్త, నా పిల్లలు, తల్లిదండ్రులు, అత్తమామలు ఎందుకింత లోకానుసారంగా ఉంటున్నారు
అని నువ్వు బాధపడొద్దు, దిగులు పడవద్దు. ఒక దినాన నీ ప్రత్యేకతను బట్టి వారు కూడా ప్రభువులోకి రావచ్చు. అంతేకాని వారిలాగా నేను జీవిస్తాను, వారిలాగా నేను నడుచుకుంటానని ఏ రోజు అనుకోవద్దు. ఇంకా చెప్పాలంటే ఆ సందర్భాలలో ఇశ్రాయేలు యొక్క ప్రత్యేకతను చూసిన ఐగుప్తీయులు వారు వెళ్ళటానికి ఎంతో వారు ఇష్టపడుతూ వచ్చారు. ఇశ్రాయేలు ఐగుప్తులోకి వెళ్తున్నప్పుడు, ఐగుప్తు నుంచి వారు బయలుదేరుతున్నప్పుడు ఐగుప్తీయులే ఇశ్రాయేలుకు కానుకలు, బహుమానాలు ఇచ్చినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈ దినాన ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు జీవించే ప్రతి చోట ఒక ఐగుప్తీయుడు ఉంటాడు. నువ్వు నివసించే ప్రతి చోట ఒక ఐగుప్తీయుడు ఉంటాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే నీ ప్రతి చోట ఒక ఫరో నీకుంటాడు. నిన్ను ఇష్టపడక, నిన్ను బాధ పెడుతూ, నిన్ను అవమానపరుస్తూ, నిన్నెంతగానో నిందల పాలు చేసే ఫరో ప్రతి చోట ఉంటాడు. అయితే ఒకటి, ఫరో వైపు చూడమాకు, ప్రభువు వైపు చూడు. ఈ దినాన ప్రభువు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నిన్ను వేరుపరుస్తాను. లోకం మీదకి వచ్చే పరిస్థితులు, శ్రమలు, కష్టాలు, బాధలు ఎన్నో ఉంటాయి. భక్తులైతే తప్పించుకుంటారు, కానీ భక్తిహీనులు వాటిలో పట్టబడతారు. అంటే ఇప్పుడు నువ్వు జీవించే ఆత్మీయ జీవితం, నువ్వు కనపరిచే విశ్వాసం, నీ ప్రార్థన, నీ భక్తి అనేది ఒక దినాన నిన్ను కాపాడేదిగా, అలాంటి భయంకరమైన పరిస్థితుల నుంచి నిన్ను వేరుపరిచేదిగా ఉంటుంది. ప్రియ సహోదరి, సహోదరుడా, మన ఆత్మీయ జీవితం అనేది నీకు కష్టాలు, బాధలు, శ్రమలు వచ్చినప్పుడు అవి నాకు తీసివేయి ప్రభువా అని ప్రార్థన చేయాలే కానీ, ఈ దినాల్లో మనం చూస్తున్నాము, ఏదైనా వస్తువు వారికి అవసరం లేకపోతే, అది అక్కర లేకపోతే, అది ఇబ్బందిగా ఉంటే వేరే వాళ్ళకి ఇవ్వటానికి ఒక యాప్ అనేది కూడా వచ్చింది. ఆన్లైన్ ఎక్స్చేంజ్ అంటే ఓఎల్ఎక్స్ అనేది వస్తుంది. అందులో పెడతారు వాళ్ళకు అవసరం లేనివి వేరే వాళ్ళకి ఇవ్వటానికి. ప్రియ సహోదరి, సహోదరుడా, అంత మాత్రమే కాదు, మన ప్రతి పరిస్థితిని, మన ప్రతి బాధను ఎప్పుడో దేవుడు ఒక స్పిరిచువల్ ఓఎల్ఎక్స్ అనేది ఇచ్చాడు. అదే ఆన్లైన్ లార్డ్స్ ఎక్స్చేంజ్. అంటే దేవుడితో ఆన్లైన్లో అనగా ప్రార్థనలో, వాక్యంలో నువ్వు ఆయనతో సంబంధాన్ని, కనెక్షన్ని కలిగి ఉన్నప్పుడు తప్పనిసరిగా లార్డ్స్ ఎక్స్చేంజ్, ప్రభువు నీ పరిస్థితులను ఆయన మార్చేస్తాడు, నీ కష్టాలను మార్చేస్తాడు. ఇంకా చెప్పాలంటే అవన్నీ ఆయనే తీసుకుంటాడు. నీ సమస్యలు స్పిరిచువల్ ఓఎల్ఎక్స్లో నువ్వు పెట్టు. ఆన్లైన్ లార్డ్స్ ఎక్స్చేంజ్ అనేది నీ కష్టాలు ఆయన తీసుకుంటాడు, నీ అవమానాలు ఆయన తీసుకుంటాడు, నీ నిందలు ఆయన తీసుకుంటాడు. అంతేకాదు, నీకు రెట్టింపు ప్రతిఫలాన్ని, నెమ్మదిని ప్రభువు ఇస్తాడు. కాబట్టి ఈ దినము నువ్వు కృంగిపోవలసిన పని లేదు. మరలా ప్రభువు మాట్లాడుతున్నాడు, నిన్ను వేరుపరుస్తాను. నీకు దేవుడు ఎంత శ్రద్ధ తీసుకొని మాట్లాడుతున్నాడు. నువ్వంటే ఆయనకి ఎంత పట్టింపో. అందరూ నిన్ను చులకనగా చూడవచ్చు, కానీ దేవునికి నువ్వంటే ప్రత్యేకమైన గౌరవం. అందరు నిన్ను అసహ్యించుకోవచ్చు, కానీ దేవునికి వాళ్ళందరికంటే నువ్వంటేనే ఇష్టము, ప్రేమ. ఇంకా చెప్పాలంటే దేవునికి నువ్వంటే ప్రాణం. బాధపడవద్దు. ఈ దినమంతా ప్రభువు నీతో ఉంటాడు. ఈ దినాన లోకస్తుల్లో చూస్తే ఎక్కడ చూసినా కానీ ఈ డీజే మ్యూజిక్, డీజే సౌండ్స్ అని రకరకాలుగా వారి పరిస్థితులను, కష్టాలను మర్చిపోవటానికి ఆ సంగీతాలు వింటూ, ఆ సంగీతాలను మరి నృత్యం చేస్తూ ఎంతో మరి వారు సమయాన్ని గడుపుతున్నారు. మరి ఇలాంటి ఈ డీజే అనగా డిస్క్ జాకీ అని, డిజిటల్ జాకీ అని రకరకాలైన పరిస్థితులు వారు కలిగి ఉంటున్నారు. కానీ మరలా ఆ సౌండ్ అయిపోయిన తర్వాత మరలా వారి కష్టాలు, వారి బాధలు, వారి యొక్క పరిస్థితులన్నిటిని కూడా వారు గుర్తు చేసుకొని ఏడవలసి వస్తుంది. కానీ ఆత్మీయంగా స్పిరిచువల్ డీజే అనేది ఒకటి ఉంది. అంటే డే విత్ జీసస్. ఇదే నీ డీజే. ప్రతి దినము కూడా ఏసుతో ప్రారంభించు, ఏసుతో నడువు, ఏసుతో ఉండు. ఏసే నీకు తోడుగా ఉంటాడు, ఏసే నీతో మాట్లాడతాడు. ఈ దినం నువ్వు ఎదుర్కొనబోయే ప్రతి పరిస్థితి, రేపు నువ్వు ఎదుర్కొనబోయే ప్రతి పరిస్థితి ఆయన చూసుకుంటాడు, సహాయం చేస్తాడు. దిగులు పడొద్దు. అందరిలాగా నువ్వు కృంగిపోవద్దు, అందరిలాగా ఇబ్బంది పడవద్దు. ప్రభువు నీతో ఉంటాడు. ఇంకా ఒక మాట, మరలా నిన్ను దేవుడు ఆ లోకస్తుల్లో నుంచి, ఆ పరిస్థితుల్లో నుంచి, ఆ శిక్షలో నుంచి దేవుడు నిన్ను వేరుపరుస్తాడు. ఒక్క కుక్క కూడా నీ మీద నాలుక ఆడించదు. ఇది దేవుడు నీకు ఇస్తున్న అభయము. ప్రభు నీకు తోడుగా ఉండి ఈ దినమంతా నిన్ను నడిపించాలని నీ కొరకై ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి,
ప్రభునేసు క్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తూ ఈ దినం ఉదయకాలము మా ప్రియులతో ప్రభువా ఆన్లైన్ ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చినందుకే స్తోత్రములు. మా ప్రతి పరిస్థితిలో మాకు తోడుగా ఉండే దేవుడవు. మా చుట్టుపక్కల అందరూ ఐగుప్తీయులానే ఉంటారు, ఇశ్రాయేలీయులు చాలా తక్కువ ఉంటారని, అంతేకాదు మేము పనిచేసే ప్రతి చోట ఒక ఫరో ఉంటాడు అని, మేము ప్రయాణించే ప్రతి చోట ఒక ఫరో ఉంటాడు, ఇంట్లో కూడా ఈ దినాన ఒకరు ఫరోలాగా ఉంటారని, అయినప్పటికీ కూడా మేము బాధపడవలసిన పని లేదు. వచ్చే కష్టాలు, ఉపద్రవాలు, భయంకరమైన ప్రళయాలు, తుఫానులు, భూకంపాలు, ఘోరమైన పరిస్థితులు ఏవి వచ్చినప్పటికి కూడా నీ ప్రజలను నువ్వు వేరుపరిచేవాడవుగా ఉంటావని, వారికి ప్రత్యేకపరిచి వారికి దీవెన ఆశీర్వాదం ఇస్తావని ఈ ఉదయకాలం మాట్లాడారు. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని దర్శించి వారి జీవితంలో కూడా ప్రభువా ఇలాంటి ఆత్మీయమైన ఓఎల్ఎక్స్, ఆత్మీయమైన డీజే అనే అనుభవంలో వారు నీ కొరకు జీవించినట్లుగా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిలో మీ కార్యం జరిగించి, ప్రతి దినము యేసుతో ప్రారంభించి యేసుతో కొనసాగిస్తూ యేసుతో ముగించి ఆనందంగా వారు ఆత్మీయంగా జీవించుటలో సహాయపడమని, వారి ప్రతి అక్కర అవసరత కొరకై ఈ ఉదయకాలం ప్రార్థిస్తుండగా నెమ్మదిని, సమాధానాన్ని, స్వస్థతని, సంతోషాన్ని, గొప్ప ఆశీర్వాదము, జవాబుని ఇప్పుడే దయచేయమని, ప్రతి కన్నీరు మీరు తుడవమని, ధైర్యపరచమని. ఈ మాటలు వింటున్న వారు ఎంతోమంది కలవరాల్లో ఉంటున్నారు. కలవరం తీసివేసి ఇప్పుడే గొప్ప సమాధానం దయచేయమని, మహిమను పొందమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.